ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వమణి అధినేత బాబు గారు. నమస్తే బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం 786 అనే నెంబరు. ఈ నెంబర్ మన దగ్గర ఉంటే చాలా అదృష్టం వస్తుంది అని నిజమేనంటారా? వాస్తవం అండి. అదృష్ట సంఖ్య అది. అదృష్టానికి మెయిన్ చిహ్నమే అదే, మెయిన్ నెంబర్ అండి అది. 786 అనేది సామాన్యంగా అందరికీ రాదు. అది ఎత్తుకుంటూ రావాలి, మనవులు ఎత్తుకుంటూ రావాలండి. ఇప్పుడు 786 ఉంటే అదృష్టం అనేసి ఎక్కడెక్కడ ఉంది అని అంగట్లో పోయి షాపులో పోయి డబ్బులు పోయి నీ దగ్గర ఈ నెంబర్ ఉంటే నేను కొనుక్కుంటానని అలా కాదు. అలా వస్తే నీకు అదృష్టం రాదు. అలా కాదు, నీ అదృష్ట జీవితం మారాలంటే నిన్నెత్తుకొని రావాలి. ఇప్పుడు చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు. ఎంప్లాయర్స్ కానీ, కూలీ వాళ్ళు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. రావడం కొంతమంది చేతులు కూడా తీయరండి, అంత ట్రాన్స్ఫర్లో జరిగిపోతాయి. అవును, నిజం. ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతాయి. కొంతమంది వస్తారు ఏదో ఇట్టా టెన్షన్ అయినా పట్టించేసినారు, దాంట్లో ఏముంది అని కూడా తెలియదు. వాళ్ళ అదృష్టం ఆడ వచ్చున్నదని కూడా వాళ్ళకే తెలియదు. ఒక బిజినెస్ మ్యాన్ కూడా చూడండి, కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నా జీవితంలో నేను చేసిందే చెప్పుకుంటున్నాను. ఏది నేను 7 మంది గురువుల దగ్గర తిరిగి నేర్చుకున్న విద్యనే నేను పట్టుకొని దాంట్లో నుంచి సక్సెస్ అయ్యి వచ్చినాను. కాబట్టి నేను నా విద్యను ఓపెన్గా ఇస్తున్నాను. ఆ 786 అనేది మనం ఎత్తుకొని మనం దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? మనం పాజిటివ్గా ఉండాలి. మైండ్ సెట్ మొత్తం పాజిటివ్గా ఉండాలి. అప్పుడే నీ దగ్గరికి వస్తుంది. ఇది నీ పాజిటివ్గా ఉండు. నీకు రావాల్సింది ఎప్పుడెప్పుడు ఏం కావాలనో ఏం ఇవ్వాలనో యూనివర్స్ ఇస్తుంది. నీకు ఇవ్వాల్సిన టైంలో ఇస్తుంది. నువ్వు ఇప్పుడు డబ్బు వచ్చింది అనుకో, చూడు నిదానంగా లెక్కి కనీసం దాంట్లో ఏమున్నాయి ఆ డబ్బులని కనీసం మీకు తెలుసా? చూస్తున్నారా జనాల? ఎక్కడెక్కడ ఇప్పుడు 500 రూపాయల నోట్ తీసుకోండి, ఎక్కడెక్కడ ఎన్ని 500 నెంబర్ ఉంది అని కూడా తెలియదు. ఆ గాంధీ బొమ్మ ఉంది, దానికి స్పెట్స్ ఎక్కడ ఉంది, ఆయన ఎక్కడ ఉన్నాడని కూడా చాలామందికి తెలియదు. ఏదో చూస్తున్నారు, డబ్బు ఇది 500 అని తెలుసు, అంతవరకే. దాంట్లో ఏమున్నాయని కూడా తెలియదు. కనీసం ఈ కార్నర్ ఆ కార్నర్ గీట్లు ఉంటాయి, గీట్లు వేసి ఉంటారు. ఈ కార్నర్ లాస్ట్, ఈ కార్నర్ వైట్ మీద ఈ పక్క ఎన్ని ఉన్నాయి, ఈ పక్క గీట్లు ఎన్ని ఉన్నాయి. ఇదంతా డబ్బు అండి. లేకపోతే అందరూ ప్రింట్ చేశారు దీన్ని, అవి కూడా తెలియదు. కాబట్టి డబ్బుని తీసి చూడండి, నిదానం చూడండి. డబ్బు వచ్చినప్పుడు మీరు లెక్కేస్తూ చూడండి. 786 ఈ లాస్ట్లో 6 ఉంటాయి నెంబర్లు. ఈ పక్క రైట్లో, లెఫ్ట్లో పైన 2 ఒక దగ్గర ఉంటుంది, రైట్లో కింద భాగం ఉంటుంది. డబ్బు అన్నప్పుడు అక్కడ ఈ చివరిలో అయినా ఉండాలి, ఈ చివరైనా ఉండాలి. అక్కడ పైన చూసినప్పుడు లెఫ్ట్లో ఈ చివరైనా ఉండాలి, ఈ చివరి అంటే 6 నెంబర్లో 3 వస్తాయి 786 అని. ఆ నెంబరు ఎక్కడుందని చూడండి, కొన్నాళ్ళు చూడండి. అప్పుడు మీరు చూడడం వల్ల మీకు అదృష్టం అనేది మీకు తెలియకుండా ఏర్పడుతుంది. చూడండి, డబ్బు అంటే ఇన్నాళ్ళు చూడలేదు కదా మీరు, ఏదో చూసినారు, వచ్చినారు, ఇచ్చేసినారు. ఇప్పుడు డబ్బుని విపరీతంగా పట్టుకుంటున్నారు. ఆ నెంబర్ ఎక్కడ ఉంది అని ఎతుకుతారు కదా, మన అదృష్టం ఎక్కడ ఉంది అని మీరు ఎతుకుతున్నారు. అదృష్టం దాని ఇష్టంగా రాదండి, మనం సృష్టించుకుంటూ వచ్చేస్తుంది అదృష్టం. నాకు అదృష్టం రాలేదంటే ఎలా వస్తుందండి? నేను ఏ పని చేసినా, ఆ పని చేసినా, ఈ పని చేసినా నాకేది కలిసి రాలేదు. నాకు అన్ని పనులు కలిసి వచ్చింది, నేనే అదృష్టవంతుని అని చెప్పండి. నేనే అదృష్టవంతుని నేను చెప్పాలి. నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, మీకు కూడా ఇచ్చాను, ఇక్కడ కూడా వీడియో ఇచ్చాను. నా రాశే అదృష్ట రాశిగా మార్చాను, గుర్తుందా? నా తలరాత్రినే ఐఎమ్ రిచ్ అని రాసుకున్నాను. నేను ధనుసు రాశి అన్నారు నాది. ధనుసు రాశిలో ఉన్నప్పుడు ఏలినాడు శని ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో పోతా ఉంది. ఆ ఏలినాడు శనిలో ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా బయట వచ్చేసానండి. ఏలినాడు శని అంటే అసలు ఏ పని జరగదు, అన్ని ఆటంకాలే. ఆ ఆటంకాల్లో 7 సంవత్సరాల్లో నేను 6 సంవత్సరాలు ఎలా బయట వచ్చేసాను? నేను నా రాత్రిని రాసుకున్నాను, సృష్టించుకున్నాను. ఐఎమ్ రిచ్ అని రాసుకున్నాను. నా రాశి ధనుసు రాశి అన్నారు, నా రాశి అది కాదు, ఇంకా నా రాశి అదృష్ట రాశి అని పెట్టుకున్నాను. అదృష్టం వచ్చేసింది లేదా? మీరు చూస్తున్నారా లేదా? నిజంగానే వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు నా అదృష్టం ఎక్కడ ఉందని ఆ డబ్బుని ఎత్తకండి, ప్రతిరోజు చేయండి. ఈరోజు దొరకలేదైనా రేపు దొరుకుతుంది, ఖచ్చితంగా వస్తుంది, నా దగ్గరికి వస్తుంది. ఇది చదువుతో సంబంధం లేదండి. చదువు లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నా క్లాస్కి ధైర్యంగా వచ్చేస్తున్నారు చాలామంది, రాసుకుంటున్నారు. వాళ్ళు ఎలా, నేను వాళ్ళకి ఫస్ట్ ఎవరికి చెప్తానంటే నా క్లాసులో కూడా ఆ చదువు లేని వాళ్ళకి చెప్తాను, నేనున్నాను మీకు పక్కబలంగా, ఎప్పుడు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు ధైర్యం. మీరు చదువు లేదని భయపడకండి. మీరే వాళ్ళు ఇలా తిరుక్కొని వచ్చే లోపల మీరు డైరెక్ట్గా తినేస్తారు. వాళ్ళు ఇట్లా సోదులు ఇట్లా సంపాదించుకుని వచ్చే లోపల మీరు డైరెక్ట్ ఎత్తి నోట్లో పెడేస్తారు అన్నం. చదువుతో సంబంధం లేదు. కాబట్టి ఆ నోటుని వస్తుంది, నా దగ్గరికి అదృష్టం నన్ను ఎత్తుకొని వస్తుంది అని లెక్కేయండి. చూడండి, 10 రోజులు కాకపోయినా 11 రోజు మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మిమ్మల్ని ఎత్తుకొని రావాలి. మీరు ఎవరి దగ్గర కొనకూడదు. మీరు ఒక 500 నోటు ఇవ్వాలని 600 పెట్టి దాన్ని కొనడమో, లేక 1000 రూపాయలు ఇచ్చి ఆ నోట్ను కొంటే అది నీకు అదృష్ట సంఖ్య కాదు. అది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ డబ్బుని తీసుకోండి. ఆ డబ్బుని తీసుకొని ఒక పప్పు ఇచ్చేయండి. నా అదృష్టం నన్ను ఎత్తుక్కొని వచ్చేసింది, నా అదృష్టమా నన్ను ఎత్తుక్కొని వచ్చేసింది, నేను ధనవంతుడు అయిపోయినాను ఫీల్ అవ్వాలండి. ఆ డబ్బు దగ్గర ఆ నెంబర్ని చూస్తూ చెప్పాలి. ఆ నెంబర్ చేతిలో పెట్టుకోండి. ఇంకా మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి. ఆ నెంబర్ని తీసి ఆ నోట్ ఖర్చు పెట్టకండి. మీరు డబ్బులు పెడతారు కదా, అక్కడ పెట్టండి. ప్రతిరోజు తీయండి, ఉదయం పోండి తీయండి. అక్కడ వచ్చి దుర్వాసన లేకుండా మంచి సువాసన కలగాలి.
మంచి ఒక అత్తరు కానీ ఒక సెంటు ఏదో ఒకటి కొట్టి పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఒకసారి డైలీ కొడితే అది ఒక వేరే స్మెల్ మారిపోతుంది. మళ్ళీ అప్పుడప్పుడు లైట్ గట్ట ఆ డబ్బుని ఉదయం తీయండి, దాన్ని పోయండి, ఆ నెంబర్ని చూసి ఒక పప్పు ఇవ్వండి. ఇంత అదృష్టం నా దగ్గరికి వచ్చింది, నేను అదృష్టవంతుడిని, నేను గొప్పవాడిని, నేను ధనవంతుడయ్యాను. ఆ నెంబర్ చూస్తా చెప్పాలి మీరు, ఆ నెంబర్ని చూస్తా చెప్పాలి. మళ్ళీ ఎత్తి పెట్టండి. ఒక 4 లోట్లో 3 లోట్లో ఉండి నేను లెక్కేయండి దాన్ని. ఒక లెక్కేసినట్టు డబ్బుని గురించి ఇంత ముందు వీడియోలు చెప్పాను. రెట్టింపు చేసినట్టు ఆ నెంబర్ చూస్తే రెట్టింపు కూడా చేయండి. మళ్ళీ ఎత్తి పెట్టండి, మళ్ళీ నైట్ చేయండి, పడుకునే ముందు చేస్తూ ఉండండి. మీ దగ్గరికి ఎత్తుకొని వస్తుంది. నా దగ్గర ఇలా 16 నోట్లు పోయి ఇప్పుడు 18 నోట్లు అయిపోయింది. ఎన్ని నోట్లు అయింది? 786 18 ఉన్నాయి నా దగ్గర. 18 అంటే ఎంత? 9. నా రాశి 9 అండి. నా రాశి అదృష్ట రాశి కరెక్ట్గా వచ్చి నిల్చుండదు. ఆడ 18 నోట్లు నిల్చున్నది అంటే 9 సంఖ్యలో నిలిచింది. నా సంఖ్య 9. నా అదృష్టాన్ని క్రియేట్ చేసింది ఈ సబ్జెక్ట్లో వచ్చి. నాకు ఈ 9 అంటే చాలా ఇష్టం అనేసి 9 నేను క్రియేట్ చేశాను. 9లో నిలిచింది. అక్కడ నోట్లు కూడా ఎన్ని వచ్చి నిల్చున్నది చూడు నా దగ్గర. 9 నేను పెట్టుకుంటాను, లాకర్లో పెడతాను, ఎత్తుకుంటాను, ఉదయం చేస్తాను, మళ్ళీ రాత్రి చేస్తాను. ఎవరైతే ప్రతిరోజు ఈ డబ్బుని ఎలా చేస్తుంటారో అదృష్టం మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుందండి. మిమ్మల్ని ఎత్తుకొని మీ ఇంటికి వస్తుంది. మీరే అదృష్టవంతులకు మారుతారు. ఆ నోటు మీ దగ్గరికి రావాలి. రాలేదని బాధపడకండి. అయ్యో నాకు రాలేదే అని మళ్ళీ క్రియేట్ చేసి నెగిటివ్లోకి వెళ్ళకూడదు. వస్తుంది నా దగ్గరికి. ఈ రోజు రాలేదంటే రేపు వస్తుంది అని చెప్పండి. రేపు వచ్చేస్తుంది నా దగ్గరికి. రేపు రాలేదంటే ఎల్లుండి ఖచ్చితంగా రేపు వస్తుంది. అంటే రేపు అని రాసినావు కదా, వస్తుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది అని వచ్చినప్పుడు ఆ విధంగా మైండ్ సెట్ పెట్టుకున్నప్పుడు ఆ డబ్బు నేను ఎత్తుకున్న వచ్చిన ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ యోగం. నీ యోగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అక్కడి నుంచి నీకు ప్రతి విషయంలో స్టార్ట్ అయిపోతుంది నీ అదృష్టం. నువ్వు చిన్న పని చేసినా, ఏ పని అనుకున్నా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ యూనివర్స్ సైన్ అంటే అది యూనివర్స్ సంకేతం నీకు ఇచ్చింది. ఆ 786 ఇచ్చింది అంటే అక్కడి నుంచి నీ అదృష్టం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నువ్వు చిన్న పనిలో ఏది అనుకున్నా జరిగిపోతుంది. నువ్వు పెద్ద పనులు అనుకున్నా కానీ దాంట్లో అన్ని విధాలుగా అనుకూలపడి ఆ పనులు సక్సెస్ అవుతుంది. అంటే నీకు అదృష్టాన్ని చూపించింది కదా, నువ్వు క్రియేట్ చేసినావు కదా అదృష్టం అని. ఇప్పుడు వస్తూ ఉంటుంది నీ అదృష్టం అనేది. కాబట్టి ఈ నెంబర్ని ఖర్చు పెట్టకండి, ఈ డబ్బు ఖర్చు పెట్టకండి. అట్లా చాలాగానే వచ్చేసినాయి అనుకో, చాలా వచ్చినప్పుడు మీరు ఖర్చు పెట్టండి. ఇంకా అన్నీ ఎత్తిపెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు చాలా ఒక 20, 30, 40 వచ్చేసింది సార్ అని కొంతమంది అంటారు. కొన్ని ఖర్చు పెట్టండి, కొన్ని పెట్టుకోండి. కానీ అన్నీ రావు. చాలామంది దగ్గరికి అన్ని అంతా రావు. అది సామాన్య రేర్ అది దొరికేది. అది మన దగ్గరికి రావడం అనేది ఇచ్చారు. ఈ డబ్బు వచ్చినప్పుడు ఇలాగనే చేసినారంటే మీ అదృష్టాన్ని మీరే క్రియేట్ చేసి మీరే పెంచుకున్నట్టు అవుతుంది. వచ్చేస్తుంది అక్కడి నుంచే స్టార్ట్. ఎవరి దగ్గరికి అయితే 1, 2 నాకు 1 వచ్చింది, ఫస్ట్ 2 వచ్చింది, 3వ దినం నుంచి స్టార్ట్ అయింది నా యోగం. 3వ నెంబర్ 3 సార్లు వచ్చింది. 3వ నెంబర్ అన్ని 500 వచ్చినాయి ఫస్ట్లో. 3వ నెంబర్ ఎప్పుడు వచ్చింది? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను బాగా పరిశీలించి నా గురువు చెప్పున్నాడు నాకు, నువ్వు చూస్తూ ఉండరా దాన్ని, నీకు ఎన్ని నోట్లు వచ్చింది అప్పుడు ఎక్కడ ఉంటుందని నీకే పరీక్షించుకోరాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చిన్న పనులన్నీ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ. ఇప్పుడు ఆ డబ్బు ఎప్పుడు నాతోనే ఉంది. ఏముంది అంటే డబ్బు, అదృష్టం నాతోనే ఉంది. నా రాశి అదృష్ట రాశి అని పెట్టాను కదా, అయిపోయింది. అదృష్టం మనం ఎత్తుకొని వస్తుందండి. సో అంటే ఆ నోట్ కావాలన్నా, అదృష్టం కావాలన్నా స్పెషల్ ఎఫర్మేషన్ ఏమైనా అంటారా? నేను అదృష్టవంతుని. నా అదృష్టం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి అంటే 786 ఈ నెంబర్కి చాలా ప్రత్యేకత ఉంది. ఆ నెంబర్ ఉన్న డబ్బు నోటు కనుక మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా అది వదిలిపెట్టొద్దు, దాచుకోండి. దానివల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి ఎవరికైనా మరి ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి నోట్ని గమనించి ఒకవేళ 786 నెంబర్ ఉన్న నోటు మీ దగ్గర ఉంటే దాన్ని భద్రపరచుకోండి. దాని ద్వారా అదృష్టం రావచ్చు. ఏదైనా నమ్మితే సాధ్యమవుతుంది. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగింది కేవలం నమ్మకం మాత్రమే. మరి ఈ వీడియో అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.